నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। భావి తరాలకు ఆదర్శప్రాయుడు చాచాజీ, మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో వక్తలు। సమస్యలను విస్మరిస్తే సహించేది లేదు, అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి। పుత్తూరు R&B అధికారులను హెచ్చరించిన తెలుగు యువత, కార్యాలయం ఎదుట భారీ ధర్నా। అవినీతి పరుడు కాకపోతే సిబిఐ విచారణకు సహకరించాలి, బాబుకు సవాల్ విసిరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు। ఎర్రచంద్రం స్మగ్లర్లపై అటవీ శాఖ దాడులు, 5 లక్షలు విలువ చేసే దొంగల స్వాధీనం, 8 మంది దుండగులు అరెస్ట్, డిఎఫ్ఓ చక్రపాణి వెల్లడి। వార్తల్లోని వివరాలు। చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య దృష్టికి తీసుకువచ్చారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల అర్జీలను తీసుకుని ఆయా శాఖల అధికారులకు అందజేసి సత్వర పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు। ఈ గ్రీవెన్స్ సెల్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు। విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు। నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం చిత్తూరు షర్మన్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడిని తప్పక ఉపాధ్యాయులు గుర్తిరిగి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు। చాచా నెహ్రూ కలలుగన్న ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలని కోరారు। ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 నుండి 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు నిర్బంధ విద్యను అమలు చేస్తోందని, అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తోందని తెలిపారు। ఈ సౌకర్యాలను తల్లిదండ్రులు గుర్తించి అందరినీ విద్యావంతులను చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। పుత్తూరు పట్టణంలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు। గ్రంథాలయాల ప్రాధాన్యత గురించి వివరిస్తూ విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు। రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 44వ గ్రంథాలయ వారోత్సవాలను పుత్తూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకల్లో భాగంగా ముందుగా విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్లకార్డులను చేతపట్టుకుని ప్రదర్శనగా కొనసాగారు। ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించామని, గ్రంథాలయాల ప్రాధాన్యత, పుస్తక పఠనం ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు। ఈ ర్యాలీలో ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు। సహకార రంగాన్ని పటిష్టపరిచి రైతులందరికీ సేవలు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని డీసీసీ బ్యాంక్ చైర్మన్ అమాస్ రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు। సోమవారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో 58వ జిల్లా సహకార బ్యాంక్ వారోత్సవాలను చైర్మన్ ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు, ప్రభుత్వం అనుబంధంగా నిర్వహించే సహకార రంగాన్ని ఐక్యంగా అభివృద్ధి పరచుకోవాలన్నారు। బ్రిటిష్ కాలం నుండి ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు। ప్రతి సంవత్సరం నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు। వారం రోజుల పాటు సింగిల్ విండో అధ్యక్షుల ఆధ్వర్యంలో సహకార సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల దగ్గరకు వెళ్లి రుణాల గురించి తెలియజేసి, తీసుకున్న రుణాలు చెల్లిస్తే కలిగే లాభాల గురించి వివరించాలని తెలిపారు। అలాగే సహకార బ్యాంకు పటిష్టతకు రైతులను చైతన్యపరచాలని రాజశేఖర్ రెడ్డి తెలిపారు। ఇతర వాణిజ్య బ్యాంకులకు సహకార బ్యాంకుకు గల వ్యత్యాసాలను తెలియజేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో సిడిసిఎంఎస్ చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, డీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ మనోహర్ గౌడ్, జిల్లా సింగిల్ విండో అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు। పంచాయతీలు, పాఠశాలలు, సహకార సంఘాలు ఈ 3 కూడా భారత పల్లెలు, వ్యవసాయార్థ పల్లెలను కూడా అభివృద్ధి చెందడానికి మూల వ్యవస్థలుగా ఆయన వర్ణించారు। ఆయన మనసులో మాట ఏమంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అటు గవర్నమెంట్కి, ఇటు ప్రజలకి మధ్యలో ఒక బలమైన వ్యవస్థ ఈ సహకార సంఘ వ్యవస్థ। ఇది బలమైన వ్యవస్థ ఎదుగుతుంది ఈ భారతదేశంలో, ముఖ్యంగా అత్యంత జనాభాగా ఎదుగుతున్న రాష్ట్రంలో, భారతదేశంలో సహకార సంఘాలు చాలా వరకు ఈ భారతదేశంలో ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ప్రజా
ప్రజాసేవలో తరిస్తాయని ఆనాడు ఆయన వివరించారు. చిత్తూరు జిల్లాలో స్మగ్లర్ల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. ఎర్రచందనం చెట్లను నేలమట్టం చేస్తూ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో అరుదైన సంపద కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఎర్రచందనం చెట్లకు నెలవుగా ఉన్న శేషాచలం అడవులపై స్మగ్లర్లు కన్నేశారు. కేవలం శేషాచల అడవుల్లోనే లభ్యమయ్యే అరుదైన మేలు రకం చెట్లను నేలమట్టం చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తిరుమలలోని శ్రీవారి పాదాల సమీపంలో అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న 8 మంది ఎర్రచందనం దుండగులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 5 లక్షల విలువ చేసే దొంగలను వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని డిఎఫ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎఫ్ఓ చక్రపాణి స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి వాహనంతో సహా దొంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అయితే ఎర్రచందనం ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టుబడిన వారు ఐతేపల్లి, మామండూరు పరిసర ప్రాంతాల వారుగా తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. గవర్నమెంట్ బోర్డ్స్ పెట్టుకొని కూడా ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎనీ గవర్నమెంట్ వెహికల్ ఏదైనా కానీ, వెదర్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కానీ లేదంటే పోలీస్ ఆఫీషియల్స్ కానీ ఎక్కడైనా చెక్ కోసం ఆపితే వాళ్ళు ఇరిటేట్ కాకుండా చెక్కింగ్ ఆఫీసర్స్కి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన ఏరియా వాళ్ళు ఐతేపల్లి దగ్గర మామండూరు ఆ ఏరియా వాళ్ళు అంటే మెయిన్గా రంగంపేట సరౌండింగ్స్ విలేజెస్ అంటే బికాజ్ ఎక్కువ రేటు మనకు వాళ్ళకు బయట దొరుకుతుంది కాబట్టి ఒక డే 2 రోజులు వర్క్ చేస్తే ఒక లేబర్ ఫుల్గా వాడు 5-6 వేలు సంపాదించుకుంటాం. సో దాని మీద రేట్ ఎక్కువ, బజార్లో రేట్ ఎక్కువ పలుకుతుంది కాబట్టి మనం పట్టుకొని వదిలేసిన జైలు పోయినా కూడా మళ్ళీ వచ్చి వాడు దానికే మొగ్గు చూపుతున్నాడు. 44వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాబు ప్రసాద్ రెడ్డి సోమవారం చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాబు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 72 శాఖ గ్రంథాలయాలు ఉన్నట్లు చెప్పారు. అందులో 36 గ్రంథాలయాలకు స్వంత భవనాలు ఉన్నాయని అన్నారు. ఇందులో పురాతన, ఆధునిక పుస్తకాలు, గ్రంథాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠ్య పుస్తకాల కొనుగోలుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయంలో కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి, మదనపల్లె పట్టణాల్లో కూడా త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. నేటి నుండి వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో సిబిఐ విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించి చంద్రబాబు నాయుడుపై సిబిఐ విచారణ చేయాలని ఆదేశించడం సంతోషదాయకమన్నారు. హైకోర్టు ఆదేశాలను తెలుసుకున్న బాబు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడని విమర్శించారు. చంద్రబాబు బినామీలను కూడా సిబిఐచే విచారించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన ఏలేరు స్కామ్, ఎంఆర్ ప్రాపర్టీస్, ఇతర కుంభకోణాలపై లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి సిబిఐ ఎంక్వైరీ చేయమని కోర్టు ఆదేశిస్తే దానిపైన స్టే తెచ్చుకోవడం జరిగింది. మీరు నిజాయితీ పరులైతే ఆ ఎంక్వైరీ పైన స్టే ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన ఎందుకు వస్తా ఉందని కూడా ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ బినామీలైన సీఎం రమేష్ గారు, నామా నాగేశ్వరరావు గారు, సుజనా చౌదరి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీకి సహకరించాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఆదికేశవులు రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు 1 ఎకరా 30 సెంట్లు భూమి మాత్రమే ఉండేదన్నారు. అయితే ప్రస్తుతం వేల కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చిందని అన్నారు. 1985వ సంవత్సరం నుండి చంద్రబాబు అవినీతిపరుడని విమర్శించారు. రైతు ద్రోహిగా బాబు చిత్తూరు జిల్లా వాసులకు విజయ డైరీని మూయించి తీరని అన్యాయం చేశారని అన్నారు. సిబిఐ విచారణ తర్వాత ఖచ్చితంగా బాబు జైలుకు వెళ్తాడని జోసిన్ చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేంద్ర, కుసుమ, కవిత, మునీశ్వరి, ప్రభావతి, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తన హెరిటేజ్ పాల పరిశ్రమ అభివృద్ధి కోసం క్షీరసాగరం అని పేరుగాంచిన విజయ డైరీని దొరబాబు, పాలబాబును చైర్మన్ గా వేసి
20 లక్షల లీటర్ల పాలను ఒక రోజు ఉత్పత్తి చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా పక్క రాష్ట్రాలకి అంతేకాకుండా బై ప్రొడక్ట్స్ ఇస్తున్నటువంటి విజయ డైరీని మూసివేసి తన ఆస్తులను పెంచుకునే మార్గంలో తెలుగుదేశం పీరియడ్ లో అందివేసిన చేయలాగా అవినీతికి పాల్పడి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. పుత్తూరు పట్టణంలో అసంపూర్తిగా వదిలివేసిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ నాయకులు విజయబాబు డిమాండ్ చేశారు. పుత్తూరు పట్టణంలో అస్తవ్యస్తంగా తయారైన రోడ్లు, ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానిక ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సిఐ విజయశేఖర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు ససేమిరా అనడంతో సిఐ విజయశేఖర్ జోక్యం చేసుకుని డిఈ ధనంజయులతో ఫోన్లో సంభాషించారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను సముదాయించాలని కోరారు. డిఈ నుండి సరైన స్పందన రాకపోవడంతో కొంత అసహనానికి గురైన సిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డిఈని హెచ్చరించారు. దీంతో దిగి వచ్చిన డిఈ పనుల జాప్యానికి గల కారణాలను వివరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాల్సి ఉందని, అయితే టెండర్లు కుదరకపోవడంతో ఆలస్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కాగా ఆందోళనకారులు మాత్రం ఆర్ఎన్డిబి అధికారులు కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నారని, అందుకే రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. అస్తవ్యస్త రోడ్లతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి వెంటనే పనులు ప్రారంభించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రుయా చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు క్లినికులకు పరిమితమై జూనియర్ డాక్టర్లకు సెల్ ఫోన్ల ద్వారా సలహాలనిచ్చి చిన్నారులకు వైద్య సేవలను అందించడం దారుణమని తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. రుయా చిన్నపిల్లల ఆసుపత్రిలో చిన్నారుల మృతిని నిరసిస్తూ తెలుగు యువత నాయకులు, రోగుల తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రి మెట్లపై బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించాలి, వైద్యుల నిర్లక్ష్య ధోరణి నశించాలి అంటూ నినాదించారు. ఆందోళనకారులు ఆసుపత్రి ప్రధాన ద్వారంకు అడ్డంగా బైఠాయించడంతో మరోవైపు ఉన్న ద్వారం ద్వారా రోగులకు ఆసుపత్రిలోకి ప్రవేశించడాన్ని వైద్యులు అడ్డుకొని ద్వారాలు మూసివేశారు. దీంతో నిరసనకారులు ఆగ్రహించి వైద్యులతో ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆసుపత్రి ద్వారాలకున్న అద్దాలు పగిలిపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిరసనకారులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆందోళనకారులు, వైద్యులు భూత పురాణాన్ని పఠిస్తూ ఒకరినొకరు తీవ్ర దుర్భాషలాడుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలోని చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాలను పట్టున పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమల మండలం ఆవులపల్లిలోని మాలపల్లికి చెందిన మునీంద్ర అనే 6 ఏళ్ల చిన్నారి వైద్యం కోసం చిన్నపిల్లల ఆసుపత్రిలోకి వస్తే వైద్యులు వైద్య సేవలను అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలుడు మృతి చెందాడని తెలిపారు. బాలుడి మృతి కారణమేమిటని ప్రశ్నిస్తే మలేరియానో డెంగ్యూనో తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దారుణమన్నారు. ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడం, ప్రతి దానికి బయట నుండి మందులు తెచ్చుకోవాలని చీటీలు రాసివ్వడం బాధాకరమన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చించి ఆసుపత్రిని నిర్మించారు కానీ కనీస సౌకర్యాలను, మందులను అందుబాటులో ఉంచకపోవడం శోచనీయమన్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన తమ పట్ల డాక్టర్లు దురుసుగా వ్యవహరించడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థి సంఘర్షణ నాయకులు కృష్ణమూర్తి, ప్రభు, యశ్వంత్ చౌదరి, శంకర్ నాయక్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పుడు చేర్పించినారు?
తలమానికంగా ఉన్నటువంటి రుయా చిన్నపిల్లల వైద్యశాలలో రోజుకొక బిడ్డ చచ్చిపోతా ఉంది. ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు లేదు. 12వ తేదీ ఒక బిడ్డ చనిపోయింది, 13వ తేదీ ఒక బిడ్డ చనిపోయింది. కనీసం ఇక్కడ డాక్టర్లు లేరు. మొత్తం జూనియర్ డాక్టర్లు ఇక్కడ వైద్యాలు అందించేటువంటి పరిస్థితి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ సిబ్బంది కానీ ఎవరు ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఈ హాస్పిటల్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా 8 రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. బాత్రూంలో నీళ్లు లేదు. 50 కోట్లతో అభివృద్ధి చేస్తాం, 100 కోట్లతో అభివృద్ధి చేస్తాం అంటున్నారే. రూపాయి ఇచ్చి ప్లాస్టర్లు కూడా కొనలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మొత్తం మందులన్నీ కూడా బయట తీసుకురమ్మని చెప్పి చిట్టీలు రాయిస్తున్న ప్రైవేట్ మెడికల్ షాపుల్లో. ల్యాబ్లన్నీ కూడా టెస్టులన్నీ కూడా బయట ల్యాబ్స్లో చేసుకురమ్మని చెప్తున్నారు. ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. బిడ్డలు చనిపోవడానికి కారణం ఏందని అడిగితే మలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు అనేసి సంశయాత్మకంగా డౌట్ఫుల్గా చెప్తున్నారే. వీళ్ళు డాక్టర్లా ఇంకేమన్నా ఏ కారణంతో చనిపోయినట్టు బిడ్డ అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా డిమాండ్ చేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన వ్యాట్ను వెంటనే రద్దు చేయాలని ది తిరుపతి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారులపై విధించిన 5% వ్యాట్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15, 16వ తేదీల్లో వస్త్ర వ్యాపారస్తులు బంద్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వ్యాట్ను తొలగించేంత వరకు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తామని, దీనిలో భాగంగా ర్యాలీలు, ధర్నాలు, బంద్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వస్త్ర వ్యాపారుల 2 రోజుల పాటు జరిగే బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు పసుపర్తి గోపి, భాస్కర్, శ్యామ్, మునికృష్ణ, కృష్ణమూర్తి, వంశీ, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపైన విధించిన 5% వ్యాట్ గురించి ఇదివరకే మేము చాలాసార్లు ధర్నాలు, రాష్ట్రాలు, బంద్లు నిర్వహించినాము. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాలపైన పన్ను విధించడం చాలా అన్యాయం అని చెప్పి ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులపైన ఈ 5% ట్యాక్స్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలపైన భారం పడుతుంది కాబట్టి తగ్గించమని ఇదివరకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇదివరకే పోయిన నెలలో 2 రోజులు బంద్ చేశాము, అయినా కూడా స్పందించలేదు. కాబట్టి మళ్ళీ 15, 16 తేదీలు మంగళవారం, బుధవారం పూర్తి స్థాయిలో 2 రోజులు పూర్తిగా బంద్ చేయడానికి ఏపీ టెక్స్టైల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు తిరుపతి క్లాత్ మర్చెంట్స్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ మొత్తం కూడా ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో బంద్ చేయాలని నిర్ణయించాము. శారీరక, మానసిక రుగ్మతలను తొలగించడానికి యోగ సాధన చికిత్స దోహదపడుతుందని ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ మురళీబాబు పేర్కొన్నారు. సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కార్యాలయంలో భారత ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఆయుష్ విభాగ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధి కారకాలు నిర్మూలన యోగ సాధన చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ జిల్లా కోఆర్డినేటర్ మురళీబాబు, ఆకాశవాణి ఉన్నతాధికారి మల్లేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మురళీబాబు మాట్లాడుతూ జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవడం కంటే ముందుగానే నివారణ పద్ధతులను పాటించడం మంచిదన్నారు. అనారోగ్యానికి కారకాలు కలుషితమైన నీరు, గాలి, ఆహారమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్యుల సలహాలు, సూచనలతో పాటు ప్రకృతి వైద్య సూత్రాలను పాటిస్తే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని చెప్పారు. వ్యాయామం, యోగ సాధన ద్వారా శారీరక రుగ్మతలను నిలువరించవచ్చునని పేర్కొన్నారు. అందుకే ఆయుష్ సంకల్పించిన యోగ సాధన చికిత్సను విస్తృతం చేయడానికి కృషి చేస్తున్నామని, త్వరలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లో శిబిరాలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శశిరేఖ మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆహారం, సుఖ నిద్ర, వ్యాయామంతో శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోగలమని, ఈ అంశాలను ప్రతి మనిషి బాధ్యతగా తీసుకొని ఆచరించాలని సూచించారు. అనంతరం మధుమేహ వ్యాధి కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరిస్తూ చక్కెర వ్యాధిగ్రస్తులు డైట్ ఫుడ్ మెనూను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రతాప్, డాక్టర్ భానురేఖ, ఆయుష్ విభాగం సిబ్బంది, ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. మానసిక వికలాంగులను చేరతీసి వారికి సేవ చేయడం అభినందనీయమని తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ కొనియాడారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా తిరుపతి లయన్స్ క్లబ్ వారు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పల్లి పంచాయతీ వైకుంఠపురంలోని పాస్ మానసిక వికాస కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ఎంఈఓ ఇందిరాదేవి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సాధారణ పిల్లల కంటే ప్రత్యేక ప్రతిభావంతుల్లోనే ప్రత్యేక ప్రతిభ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మానసిక వికలాంగుల పర్యవేక్షణ అతి క్లిష్టమైనదని, అలాంటి పిల్లల పట్ల సహనంతో అంకితాభావంతో సేవ చేస్తున్న పాస్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. పాస్ స్వచ్ఛంద సంస్థకు తన వంతు విరాళంగా 50 కిలోల బియ్యం బస్తాను అందజేశారు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు భోజన సౌకర్యానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మహిళా అధ్యక్షురాలు సులోచన, నిర్మల, చిత్ర, మాజీ ఎంపీటీసీ గుండ్లూరు వెంకటరమణ, కత్తుల సుధాకర్, పాస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భగవంతుడు మరి అందరినీ సమానంగా చూడకుండా కొంతమంది పిల్లలను ఈ స్థితిలో చూడడం నిజంగా మనం అందరం కూడా బాధపడాల్సిన విషయం. నిజంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పాస్లో ఏర్పాటు చేయడం ఒక మంచి సంస్కృతిగా ఈ కార్యక్రమం మన ఫోటోలు అందరూ కూడా ఇక్కడ ఏదో నెలకు ఒక్క తూరన్నా వచ్చి ఆ బిడ్డలను మనం మంచిగా చూసుకోవడం, అప్పుడప్పుడు మనం చేతనైనటువంటి సహాయం చేస్తే వాళ్ళ దైవత్వంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. చంద్రబాబు రైతుల పట్ల కపట ప్రేమను ఒలకబోస్తూ హైవే రోడ్లపై హైటెక్ పాదయాత్రను చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానటులను తలపించేలా చంద్రబాబు నటిస్తున్నారని విమర్శించారు. వల్ల మాలిన మాటలతో రైతులను మోసం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు సొంత గ్రామంలో రైతుల పరిస్థితిని గురించి తెలుసుకోవాలన్నారు. హైవే రోడ్లలో డాబాలు, వైన్ షాపులుంటాయే తప్ప పంట పొలాలు కానీ రైతులు కానీ ఉండరన్నారు. 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చిన చంద్రగిరికి మాత్రం ఏనాడు ఏమీ చేయలేదని ఆరోపించారు. నారావారిపల్లెలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇకనైనా కల్లబొల్లి మాటలను మానుకోకపోతే ప్రతిపక్ష పాత్ర కాదు కదా, భవిష్యత్తులో శాసనసభ్యుడిగా కూడా గెలవలేడని జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. హైవేల పైన నడుస్తూ రైతు సమస్యలను తెలుసుకుంటాను, వాళ్ళని పరిష్కరిస్తానంటూ వల్ల బాలిన మాటలను చెప్తున్నారు. బాబు గారు, హైవే రోడ్లలో ఉన్నది డాబాలు, వైన్ షాపులే తప్ప రైతులు కాదన్న విషయం తెలుసుకో. నిజంగా రైతుల గురించి తెలుసుకోవాలంటే పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో రైతులు పడుతున్న కష్టాలు, నష్టాలు తెలుసుకోవాలి తప్ప హైవే రోడ్లపైన నడవడం కాదు అని చెప్తున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో కాదు కదా, కనీసం నీ సొంత గ్రామానికైనా ఏనాడైనా సాగునీటి పరిష్కారానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చి కనీసం సొంత గ్రామానికి సాగునీటి వసతైనా కల్పించారా 9 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పాలనలో అడుగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి రకరకాల పోటీలు నిర్వహించామని సమతా సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ధనశేఖర్ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలోని లలిత కళా మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య గాన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులు దేశ నాయకుల వేషధారణ, మదర్ తెరిసా వంటి సంఘ సేవకుల వేషధారణలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సమతా సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ధనశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నృత్య, చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు, ప్రశంసా పత్రాలను కమిషనర్ ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చంద్రమూర్తి, ఇతర పెద్దల చేతుల మీదుగా అందజేస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీయడానికి సువర్ణ మేరీ అకాడమీ, వాల్యూ బుక్ ఎడ్యుకేషన్, సమతా సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్లో 10 మంది చొప్పున 550 మందికి వ్యాసరచన మరియు చిత్రలేఖనము, ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి దీని మీదుగా ప్రైజులు ఇవ్వబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఏ విధంగా అయితే ఆటపాటలు యందు, చదువులు యందు ఎంకరేజ్ చేస్తారో ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా అలాంటి విద్యను చూడాలని, అలాంటి ఆటపాటలు చూడాలని వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి వాళ్ళలో వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం స్థానిక వివి మహల్ రోడ్లోని నవీన్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. మొదటి విడత రచ్చబండలో వచ్చిన అర్జీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలను 2వ విడతలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో వచ్చిన అర్జీలకు సంబంధించి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లను 2వ విడతలో లబ్ధిదారులకు అందజేయనున్నారని, ప్రజలు వారి సమస్యలను రచ్చబండ ద్వారా అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, జీఎంసీ భాస్కర్, ఉమాశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ హై స్కూల్లో 2వ విడత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీనిలో గతంలో ఇచ్చిన అర్జీలకు ఎవరైతే ఇళ్లు లేనివారు, అదే పెన్షన్లు లేనివారు, అదేవిధంగా కిలో రూపాయి బియ్యం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇచ్చిన అర్జీలకు రేపు ప్రభుత్వం తరఫున ఇచ్చే పత్రాలను స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రచ్చబండ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఫలాలు అందాలని ఒక లక్ష్యంతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కార్మికులకు కనీస వేతనాలను అందించి బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్ కుప్పం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది గత 3 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సోమవారం తిరుపతి కుప్పం జాతీయ రహదారిపై ఆసుపత్రి సిబ్బంది ధర్నాకు దిగారు. గత 7 రోజులుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో వారు ధర్నాకు దిగారు. వెంటనే జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహనాలను నిలిచిపోవడంతో ఎస్ఐ వారితో చర్చించి ధర్నాను విరమింపజేశారు. కాగా 7 రోజులుగా విధులకు సిబ్బంది హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆసుపత్రి పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోతోంది. క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని ప్రాథమిక దశలో గుర్తించగలిగితే నివారించవచ్చునని హైదరాబాద్కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ పార్థసారథి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఏర్పేడు వ్యాసాశ్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ వైద్య శిబిరాన్ని జరుపుతామని, రోగులకు అవసరమైన మెమోగ్రామ్, అల్ట్రాసానోగ్రఫీ, చెస్ట్ ఎక్స్రే, పాప్ స్మియర్ తదితర పరీక్షలు నిర్వహించి అప్పటికప్పుడే రిపోర్టులు అందజేస్తామన్నారు. అవసరమైన రోగులకు మందులు మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వ్యాసాశ్రమ ప్రతినిధులు రామయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తమ దళిత వాడలో పాఠశాల ఏర్పాటు చేయకుంటే తమ పిల్లల్ని పాఠశాలకు పంపమని పెనుమూరు మండలం బొంతివంక దళితవాడ ప్రజలు తెలిపారు. సోమవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ బొంతివంక పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఉంటే అందులో 25 మంది విద్యార్థులు దళితవాడకు చెందిన వారని తెలిపారు. 2 మాత్రం గ్రామానికి చెందిన పిల్లలుగా చెప్పారు. దళితవాడ నుండి పాఠశాలకు 2 కిలోమీటర్ల దూరం ఉందని, వెళ్లేదారిలో వ్యవసాయ బావులు, చెరువులు, ముళ్ల పొదలు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల పిల్లలకు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నామని చెప్పారు. అందుచేత తమ దళితవాడలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. 27 మందికి 2 ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. పాఠశాల ఏర్పాటు చేసే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ తెగల వారిని క్రైస్తవులుగా పరిగణించడం, క్రైస్తవులుగా మారిన హరిజనులు ఎస్సీలుగా కొనసాగడం చట్ట విరుద్ధమని క్రైస్తవ సంఘం సభ్యులు బాబు దేవప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి భారత పౌరుడికి మత స్వాతంత్రం కల్పించిందని గుర్తు చేశారు. జీవో నెంబర్ 1793 ప్రకారం కన్వర్టెడ్ క్రిస్టియన్లను బీసీ, సి కేటగిరీలో చేర్చబడిందని, అయితే కొంతమంది స్వార్థపరులు ప్రభుత్వ చట్టాలనే మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ తెగల వారు క్రైస్తవులుగా పరిగణించడం, క్రైస్తవులుగా మారిన హరిజనులను ఎస్సీలుగా కొనసాగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. అయితే స్థానిక వెస్ట్ చర్చిలోని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది సంఘం సభ్యులు ఎన్నికల్లో ఓట్ల కోసం హరిజనులను క్రైస్తవులుగా మార్చి వారికి ఓటు హక్కును కల్పించి పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవ సమాజంలో ఓటరుగా నమోదు కావడం అంటే క్రైస్తవులుగా ముద్ర వేసుకోవడమేనని, తెలియని అమాయక ప్రజలు, స్వార్థపరుల నిజస్వరూపం బయటపడితే చట్టపరంగా శిక్షార్హులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు చైతన్యవంతులై తమ పొరపాట్లను సరిచేసుకోవాలని సూచించారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అత్యంత వేడుకగా నిర్వహించారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక పల్లి వీధిలోని మున్సిపల్ హైస్కూల్లో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, పలకలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ సిఐ అంజు యాదవ్ విచ్చేసి కేకును కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అంజు యాదవ్ మాట్లాడుతూ చాచా నెహ్రూ కలలు సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరసింహాచారి, రమేష్, గౌరీశంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నెహ్రూ నగర్లోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో బాలల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎంఈఓ వంశీరాజు హాజరై విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ వంశీరాజు మాట్లాడుతూ జాతి, మత, కుల రహిత సభ్య సమాజానికి ప్రపంచంలోని భారతదేశం ఒక తార్కాణంగా నిలిచిందన్నారు. ప్రపంచ శాంతి దూతగా పేరెన్నికగన్న చాచా నెహ్రూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే స్థానిక ఆర్సీ రోడ్లోని సుధహా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. చాచా నెహ్రూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పాఠశాలలోని విద్యార్థులకు డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణతో పాటు పెంపుడు జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువుల వేషధారణను ధరించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ తెలిపారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీ విద్య వండర్ కిడ్స్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవాన్ని జరిపారు. విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎన్ రవికుమార్ బాలల దినోత్సవ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు. యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపి ఆధ్వర్యంలో స్థానిక సంజయ్ గాంధీ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా దివంగత ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కె రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చాచా నెహ్రూను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. దినోత్సవ వేడుకల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలాపనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లిటిల్ ఏంజల్స్ ప్రెసిడెంట్ రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని క్రియేటివ్ కిడ్స్ అబాకస్ సంస్థ డైరెక్టర్ జ్యోతిర్మయీదేవి ఓ ప్రకటనలో కోరారు. చెన్నైలో క్రియేటివ్ కిడ్స్ అబాకస్ సంస్థ జాతీయ స్థాయి పోటీలు ఆదివారం నిర్వహించిందన్నారు. ఈ పోటీల్లో తిరుపతి స్పైస్ విద్యార్థులు 18 మంది పాల్గొని విశేష ప్రతిభను చాటారని అన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్ జ్యోతిర్మయీదేవి సోమవారం అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావి తరాలకు ఆదర్శప్రాయుడు చాచాజీ, మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో వక్తలు. సమస్యలను విస్మరిస్తే సహించేది లేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి. పుత్తూరు R&B అధికారులను హెచ్చరించిన తెలుగు యువత, కార్యాలయం ఎదుట భారీ ధర్నా. అవినీతి పరుడు కాకపోతే సిబిఐ విచారణకు సహకరించాలి. బాబుకు సవాల్ విసిరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎర్రచంద్రం స్మగ్లర్లపై అటవీ శాఖ దాడులు, 5 లక్షలు విలువ చేసే దొంగల స్వాధీనం, 8 మంది దుండగులు అరెస్ట్, డిఎఫ్ఓ చక్రపాణి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.